ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు అంటే ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. హలో అన్నయ్య. అక్కడ పరిస్థితి చెప్పాను అన్నయ్య. అయితే మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ Yes, అన్నయ్య. నీ వాయిస్ ఏం లేదన్నా, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. అలాగే నేను సెట్ చేస్తాను కదా, నేను సెట్ చేస్తాను. ఇద్దరికి మంచి సంబంధాలే సెట్ చేస్తా. అలాగే ఉంటా. ఏమో అనుకున్నా, చాలా పెద్ద బంగ్లాయే. అంటే పెద్ద సంబంధమే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అంటే పెద్ద మొత్తంలోనే లక్ష్మీదేవి కనిపిస్తుందన్నమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నమస్కారం అండి, క్షమించాలి. అడ్రస్ వెతుకుంటూ రావడంలో కాస్త ఆలస్యం అయింది. చెప్పండి, ఎవరు కావాలి? చందమామ లాంటి చక్కనైన అమ్మాయి కావాలా, లేక ఓ మోడ్రన్ మహాలక్ష్మినా, లేక కాదు పక్కా అల్ట్రా మోడ్రన్ 2025 ఫాస్ట్ జనరేషన్ అమ్మాయా? ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? అమ్మాయి ఏంటి? ఓహో, అయితే మీకు కావాల్సింది అబ్బాయి అన్నమాట. ఏయ్, చెప్పండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలా, లేక బిజీగా ఉండే బిజినెస్ మ్యాన్ కావాలా? వీళ్ళెవ్వరూ కాదు అంటే క్రికెటర్లు, సినిమా యాక్టర్లు, ఎవరినైనా సెట్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, కాస్త నాకు మాట్లాడే గ్యాప్ ఇస్తారా? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు ఎవరు రమ్మన్నారు? ఎవరు రమ్మంటవేంటి? శివుడు ఆజ్ఞ లేదే చేమైనా కుడుతుందా? అమ్మవారి ఆజ్ఞ లేంది నాకు పిలుపు వస్తుందా? సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే నాకు ఫోన్ చేసి మరీ పిలిచారు. పార్వతీ పరమేశ్వర్లా? అవునయ్యా. జెండే సార్. చెప్పమ్మా గౌరీ. పంతులు గారిని నేనే పిలిపించాను. కాదు, ఫస్ట్ ఫోన్ చేసి రమ్మని చెప్పింది నేను. మీరిద్దరూ పిలిపించారా? ఈయనేంటి పార్వతీ పరమేశ్వర్లు అంటాడు? అమ్మా, మీ పేరేంటి? గౌరీ. అంటే పార్వతీదేవి, భవాని, శివాని, శంకరి ఎక్సెట్రా ఎక్సెట్రా సహస్రనామధారి. అయ్యా, మీ పేరు? శంకర్. అంటే ఈశ్వరుడు, పరమేశ్వరుడు, బోలా శంకరుడు, గౌరీపతి. అబ్బో, ఎన్నో నామాలు. ఈ గౌరీ శంకర్లంటే పార్వతీ పరమేశ్వరులే కదా. ఇక్కడే నా క్రియేటివిటీ స్పేస్ ఇచ్చా. చెప్పండి గౌరీపతి, నన్ను ఎందుకు పిలిపించావు? హలో పంతులు, నా పేరు శంకర్, అలాగే పిలవండి. అసలు ఇక్కడ మాకు రైవల్రీస్ ఎక్కువైపోయాయి. మీరు అలా పిలిచారనుకోండి, లేనిపోని అర్థాలొస్తాయి, లేనిపోని గొడవలు అవుతాయి. మాకంత అవసరమా? అలాగే శంకరా. అమ్మా శంకర్ పత్ని, మీరెందుకు పిలిపించారు? అదిగో మళ్ళీ ఈ వంకర మాటలే మాట్లాడొద్దని చెప్తున్నాను. పతి పత్ని లేకుండా మాట్లాడలేరా? ఇక్కడ నీకు పరిస్థితి అర్థం కావట్లేదు. క్షమించాలి, నిరంతరము పార్వతీ పరమేశ్వరులని కొల్చేవాళ్ళం. వద్దన్న నామాలు తన్నుకొస్తాయి. సరే, ఈ గౌరీ శంకరులు నన్నెందుకు పిలిపించారు? పంతులు గారు, వీళ్ళిద్దరూ నా చెల్లెళ్ళు, శ్రావణి, సంధ్య. వీళ్ళకి మంచి సంబంధాలు చూడండి.
అమ్మాయిలిద్దరూ చక్కగా ఉన్నారు. చకచక మంచి సంబంధాలు చూసేస్తా. పంతులు గారు, వీళ్ళిద్దరూ నా తమ్ముళ్ళు. ఆ, చదువులో, గుణంలో, అందంలోనూ, క్రమశిక్షణలోనూ అన్నిట్లోనూ నెంబర్ 1. రేపు వీళ్ళకొచ్చే అమ్మాయిలు కూడా అన్నిట్లోనూ నెంబర్ 1 అయి ఉండాలి. అబ్బాయిలిద్దరూ బేసిక్గా ఉన్నారు, బుద్ధిమంతులు అంటున్నారు. అలాగే మంచి అమ్మాయిని సెట్ చేస్తాను. ఒక్క నిమిషం. అమ్మా, మీ చెల్లెళ్ళిద్దరికి సంబంధాలు చూడాలి. అయ్యా, మీ తమ్ముళ్ళకి సంబంధాలు చూడాలి. మీ ఇద్దరికి కూడా ఇంకా పెళ్ళైనట్టు లేదు. మీ పేర్లలాగే మీరు కూడా జంటైపోతే అప్పుడు మీ ఇద్దరికి, మీ తమ్ముళ్లతో తన చెల్లెళ్ళకి, తన చెల్లెళ్లతో మీ తమ్ముళ్ళకి 3 వివాహాలు ఒకే వేదిక మీద ఒకేసారి జరిపించేసి ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టేస్తాను. ఏమంటారు? నో! నో 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 ఓ, 3 లోకాలు పిక్కటిల్లేలా అలా అరిచారేంటి? మా పెళ్లి సంగతి పక్కన పెట్టండి. వాళ్ళకి నా చెల్లెలనిచ్చి చచ్చిన పెళ్లి చేయను. మీరేంటిచ్చేది బోడి? మీరు నా కాళ్ళ వేళ్ల పడ్డ కూడా మీ చెల్లెలకు మా తమ్ముళ్ళనివ్వను. నేనెందుకు కాళ్ళ వెళ్ళపడతాను? అవునులేండి, నోరేసుకుని పడమంటే పడతారు ఇలాగా. శంకర్ గారు, నా చెల్లెళ్ళకి సంబంధాలు చూస్తుంటే మధ్యలో మీకేంటి ప్రాబ్లం? నా తమ్ముళ్ళకి సంబంధాలు చూస్తే మీకేంటి ప్రాబ్లం? అసలు మీరు ఆపండి, ఆపండి, ఆపండి. ఇప్పుడు నాకు ఒక విషయం పూర్తిగా అర్థమైంది. ఏమర్థమైంది? వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుందని అర్థమైంది. పోన్లే, ఎప్పటికైనా నీకు క్లారిటీ వచ్చింది. చూడండమ్మా, మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. అయ్యా శంకరా, మీ తమ్ముళ్ళకి ఎలాంటి అమ్మాయిలు కావాలి? ఇంతసేపటికి నువ్వు ఒక మంచి ప్రశ్న అడిగావు. ప్రశ్న చిన్నగా ఉంటది, సమాధానం చాలా పెద్దగా ఉంటది. నోట్ చేసుకో. ఆ, మ్, మా చిన్నోడికి బాగా హైట్ ఉన్న అమ్మాయి కావాలి. పేరు మాత్రం ఎస్ తో అస్సలు స్టార్ట్ అవ్వకూడదు. అనయ్య, ఓహో, మీరు న్యూమరాలజీని నమ్ముతారా? కాదు, సైకాలజీ వాడతాను. ఇంకా అమ్మాయి హైబ్రిడ్ లా కాదు, కాస్త ఇంటెలిజెన్స్, కొంచెం ఇన్నోసెన్స్, ముఖ్యంగా అక్క మాట అయితే అస్సలు వినడమ్మాయి అయి ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.